వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జగ్గేపేట స్థానిక రైతు బజార్లో నిర్వహించారు. రైతు బజారుకు వచ్చిన వినియోగదారులకు, వ్యాపారులకు ప్లాస్టిక్ మహమ్మారి వల్ల కలిగే నష్టాలపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి ప్లాస్టిక్ నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించారు. జగ్గేపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు మధ్యప్రదేశ్ గురించి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సురక్షితమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా ప్రమాణం చేస్తున్నాను. కొత్త జగ్గేపేట ప్రతి ఒక్కరు
సార్ సార్ ఒక్కసారి నందిగామ పాత బస్టాండు వద్ద ఉన్న కోనేరు ఆక్రమణను తొలగించాలని 24వ రోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ కార్యాలయం నుంచి లక్ష్మీ ప్రసన్న థియేటర్ వరకు త్రిశూలాలతో నిరసన తెలిపారు. 24 రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కోర్టు ఉత్తర్వులను తక్షణమే కోర్టు ఉత్తర్వులను తక్షణమే కోర్టు ఉత్తర్వులను తక్షణమే. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శివాలయ భూములను శివాలయ భూములను శివాలయ భూములను కోనేరుల ఆక్రమిత కట్టడాలను కోనేరుల ఆక్రమిత కట్టడాలను కోనేరుల ఆక్రమిత కట్టడాలను అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి. We want justice. We want justice. We want justice. అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి. కోర్టు ఉత్తర్వులు తక్షణమే కోర్టు ఉత్తర్వులు తక్షణమే కోర్టు ఉత్తర్వులు తక్షణమే. కోర్టు ఉత్తర్వులు నందిగామలో ఉండే అతి పురాతనమైనటువంటి శివాలయం, మరి 150 సంవత్సరాలుగా ఉన్నటువంటి శివాలయంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఇచ్చినటువంటి 1100 ఎకరాల్లో ఉన్నటువంటి పాత బస్టాండ్లో ఉన్నటువంటి 1 ఎకరం 25 సెంట్లని మరి కోనేరు పుష్కరణిగా ఉండిపోయింది. దాంట్లో చుట్టుపక్కల మొత్తం కూడా చాలా ఆక్రమణకు గురైంది. దాంట్లో ఉండేటువంటి శివాలయాల మీదకి శివాలయ విగ్రహాల మీదకి బాత్రూంలో ఉండేటువంటి వాటర్ కూడా అక్కడికి వచ్చేస్తూ ఉన్నది. దానివల్ల తెప్పోత్సవాలు ఆగిపోయినాయి. దేవుని వల్ల మనం చేసే నందిగామలో హిందువులందరూ కూడా ఏకమయ్యి వాటిని కనుక మనం పుష్కరిని కనుక సరి చేసుకున్నట్లయితే శివుని కనుక ఊరేగింపుగా చేసుకున్నట్లయితే తెప్పోత్సవం చేస్తే నందిగామ గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే కోనేరు భూమి ఒకటేనా ఇంకేమన్నా ప్రస్తుతం నందిగామలో పాత బస్టాండింగ్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి కోనేరు పుష్కరిణి అనేక రకాల చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడున్నవారు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల శివాలయ అధికారులు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ అనుసరించి ఆ కట్టడాలు ఏదైతే ఉందో అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. హైకోర్టు ఆర్డర్ని ఇప్పటికీ 25 రోజులైనా కూడా ఆర్డర్ని అంతే ఉంచి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనుక 25 రోజుల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాం, అయినా కానీ వాళ్ళలో ఏమాత్రం చలనం లేదు. కాబట్టి అధికారులు కలెక్టర్ గారు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా నోచుకోలేదు. కాబట్టి మేము చాలా బాధపడుతున్నాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్ప విరమించుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత కొన్ని రోజులు బట్టి ఈ కోనేరు సమస్య హిందువులకి బాగా తీవ్రంగా నష్టంగా భావిస్తూ ఉన్నారు. అక్కడ చెప్తా ఉన్నారు డ్రైనేజీ వాటర్ కానీ టాయిలెట్లోంచి వాటర్ కూడా హిందూ మనోభావాలు దెబ్బతినేలాగా ఆ హిందూ గుళ్ళ దగ్గర వాటర్ చేరి ఉండటం వల్ల బాగా ఇదిగా ఉంది. కోర్టు ఎమ్మెల్యే తిరస్కరించుకొని తగు మన హిందువులని కాపాడి అక్కడ రాబోయే రోజుల్లో పుష్కరాలకు కానీ స్నానాలకు బ్రహ్మోత్సవాలకు కానీ జరిగే విధంగా అభివృద్ధి చేస్తానని మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయో అట్లానే ఈ తక్షణమే అక్రమ నిర్మాణాలని తొలగించి హిందూ గుళ్ళపై తగు న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత 24 రోజుల నుండి మరి నందిగామ శివాలయానికి సంబంధించిన కోనేరు అంశంపై
అనేక అంశాలతో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. అధికారులకి హిందువులంటే లెక్కలేదా? హిందూ దేవాలయాలంటే లెక్కలేదా? హిందువుల ఆస్తులంటే లెక్కలేదా? కోర్టు ఉత్తర్వులు మార్చి నెల 13వ తారీఖు ఇస్తే ఇప్పటికీ నెల 15 రోజులు గడిచినప్పటికీ కూడా ఒక్క అధికారైనా స్పందించబోవటానికి గల కారణాలేంటి? మీరు శివాలయానికి దేవుడికి న్యాయం చేయాలనుకుంటున్నారా? అధికారుల పక్షాన అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఒక్కసారి హిందూ సమాజానికి మీ అధికారులంతా కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. హిందువులు ఒక్కసారి ఏకతాటిపైకి వచ్చి అధికారులను నిలదీస్తే సమాధానం చెప్పలేని రోజు వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నందిగామ కోనేరు శివాలయానికి సంబంధించినటువంటి కోనేరుకి కావాల్సిన ఏదైతే ఉందో దానిని అంతటినీ కూడా ఖాళీ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా హిందువులకు ఉపయోగపడే విధంగా కోనేరు కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వత్సవాయి మండలం పెదమోదుగుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బి నరసింహారావు శనివారం పనులు చేయిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. కరువు పనుల ఫోటోలను యాప్లో అప్లోడ్ చేస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నందిగామ రామన్నపేట రహదారి వాహనదారులకు నరకంగా మారింది. కొందరు దుకాణదారులు రోడ్డును ఆక్రమించి మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చెత్త, ఇనుము దుకాణాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ లారీ శనివారం తెల్లవారుజామున గన్నవరం శ్రీనివాస హ్యాచరీస్ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. లారీ అదుపు తప్పి వేగంగా రోడ్డు పక్కన ఉన్న ఓ రెస్టారెంట్లోకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాద దాటికి అక్కడ పార్క్ చేసిన ఒక కారు, ఒక దుకాణం పూర్తిగా ధ్వంసమైంది.